ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పరిశ్రమల శాఖ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు దాదాపు 11,00,000 నుండి 18,00,000 దాకా అయితే జీతం సంపాదించవచ్చు. ఫస్ట్ 2 ఇయర్స్ అయితే మీకైతే ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్‌కి రావడానికి. తర్వాత అయితే మిమ్మల్ని ఈవెన్ లెవెల్ గ్రేడ్ జాబ్‌లో అయితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరూ మేల్ అండ్ ఫీమేల్ అయితే అందరూ ఎలిజిబుల్. ఎటువంటి గేట్ అని రాయవసరం లేదు. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. సో, ఇక మనం వీడియోలోకి వెళ్తే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి అయితే మనకి రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌కి పబ్లిక్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే వర్క్ చేస్తుంది. సో, ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీలోంచి మనకైతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రేడ్స్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ అనే గ్రేడ్‌కైతే మనకి జాబ్ అయితే ఉంది ఇక్కడ. తర్వాత అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ అండ్ ఎస్పీడీ అండ్ డిప్యూటీ ఇంజినీర్ ఇలా మనకైతే జాబ్స్ రావడం జరిగింది. సో, మనకిక్కడ డిప్యూటీ ఇంజినీరింగ్ సివిల్ అండ్ డిప్యూటీ ఇంజినీరింగ్ మెకానికల్ అండ్ డిప్యూటీ ఇంజినీర్ ఎస్ఎస్‌టి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఇన్ ఈసీఈ ఫీల్డ్ అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ డిపార్ట్మెంట్ ఇన్ మెటలాజికల్ మెటీరియల్స్ అండ్ సైన్స్ సెరామిక్ అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఫర్ మెకానికల్ బ్రాంచ్. సో, వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. మీకు ఫస్ట్ ఇయర్‌లో అయితే 35,000 దాకా సాలరీ ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ అయితే 40,000 దాకా సాలరీ ఇస్తారు. సో, ఈ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్నయితే ఈ1 గ్రేడ్ లెవెల్‌లో అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మిమ్మల్ని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. సో, ఈ2 అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ అయితే 13.67 లాక్స్ పర్ యానమ్ వరకైతే సాలరీ ఇస్తారు. సో, ఈవెన్ డిప్యూటీ ఇంజినీర్ అయితే 11 లాక్స్ పర్ యానమ్ దాకా ఇస్తారు మీకు సాలరీ. సో, ఈ2, ఈ3, ఈ4 కూడా ఉన్నాయి. సో, ఈ4 సీనియర్ మేనేజర్ ఇంజినీర్‌కైతే 18.97 లాక్స్ దాకా అయితే మీకు సాలరీ అనేది ఇస్తుంది. సో, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 31/5/2024 కల్లా ఈస్ డిఫరెంట్ జాబ్స్‌కైతే డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఇచ్చారు. ఇవి చెక్ చేసుకొని అయితే అప్లై చేసుకోండి. సో, మనకైతే ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. సో, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనకైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీస్ లేదు. సో, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే మనకైతే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. సో, మనకి తర్వాత ఇంకా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయడానికి వీల్లేదు. సో, మనకైతే ఇక్కడ ఒక ఫార్మ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఫార్మ్‌లో అయితే మీరు జిరాక్స్ తీసుకొని, ఆ ఫార్మ్‌లో అయితే మీరు అన్నీ ఫిలప్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ సీరియల్ నంబర్ అండ్ పోస్ట్ నేమ్ మనకైతే ఇక్కడ సీరియల్ నంబర్స్ అండ్ పోస్ట్ నేమ్స్ అయితే ప్రతి పోస్ట్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఆ 2 అయితే ఇక్కడ రాసేసి తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మీ హ్యాండ్ రిటెన్‌తో రాసేసిన తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్ అన్ని రాయాలి. తర్వాత ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్ ఆర్గనైజేషన్ గురించి రాయాలి. లేకపోతే నాట్ అప్లికబుల్ ఎన్‌ఏ అని చెప్పేసి రాసేసి ఇదంతా. సో, తర్వాత మీరైతే ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సో, ఈ అప్లికేషన్ అయితే పూర్తి చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్‌తో కలిపి మీరైతే ఎన్వలప్ కవర్‌లో అయితే పెట్టేసి పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ మేనేజర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సైట్ 4 ఇండస్ట్రియల్ ఏరియాస్ సహీబాబాద్ డిస్ట్రిక్ట్, గజియాబాద్, యూపీ డిస్ట్రిక్ట్‌లో 201010 అడ్రస్‌కైతే మీరైతే స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ గాని, కొరియర్ గాని. సో, ఇదైతే మీరు వాళ్ళకి 12/7/2024 కల్లా వాళ్ళకైతే రీచ్ అవ్వాలి. దీని తర్వాత ఒకవేళ ఆళ్ళకి రీచ్ అయినా సరే వాళ్ళైతే క్లోజ్ చేసేస్తారు. మీకైతే ఛాన్స్ ఉండదు. సో, త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో, అందరూ ఎలిజిబులే కాబట్టి ఎవరైతే మెకానికల్, ఈసీఈ, సైన్స్, సెరామిక్ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే జాబ్ ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే డిప్యూటీ ఇంజినీర్ ఆన్ ఐటీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉన్నాయి. సో, ఐటీ మీద వాళ్ళు కూడా మీకైతే జాబ్స్ ఉన్నాయి. సో, డిప్యూటీ ఇంజినీర్ ఆన్ సివిల్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఉన్నాయి. సో, అందరూ అయితే అప్లై చేసుకోండి తప్పకుండా. సో
ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకైతే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఉంటుంది సాలరీ అనేది. సో, 11,00,000, 18,00,000 అయితే ఉన్నాయి ఇక్కడ సాలరీస్. సో, మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎటువంటి మీకైతే గేట్ అనేది రాయవసరం లేదు. జస్ట్ ఓకే. ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మీకింకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా కావాలన్నా, లేకపోతే మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఏమేమి జాబ్స్ కావాలో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేస్తాను. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది జాబ్ అనేది. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.